వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్యాషన్స్. కొన్ని వర్క్ బ్లౌజ్ చూద్దామండి. ఈ బ్లౌజ్ వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో చాలా ట్రెండింగ్లో వచ్చిన న్యూ డిజైన్ అనమాట. నేను అనేది శారీ వచ్చేసి ఇలా బ్లూ కలర్ అనేది వచ్చేసింది అనమాట. ఇలా పట్టు బ్లౌజ్ అనేది మనం తీసుకొని ఈ బ్లౌజ్లో శారీలో ఉన్న క్లాత్ వచ్చేసింది అనమాట. మనకి రన్నింగ్ బ్లౌజ్ ఈ విధంగా డిజైన్ చేయించుకున్నారనమాట. కొంగు పళ్ళు పాట వచ్చేసి ఇలా ఉందండి. బ్లాక్ వచ్చేసి కింద లేస్ లాగా అనేది చిన్న పట్టు అంచు మాదిరి వస్తుంది కదా, అది వచ్చేసి బ్లాక్. అక్కడక్కడ వచ్చేసి బ్లూ కలరు, అలాగే లైట్ బ్లూ ఈ విధంగా ఉందన్నమాట. ఒక 2-3 రకాల్లో లైట్ బ్లూ, థిక్ బ్లూ ఈ విధంగా ఉంది. ఇలా వర్క్ అనేది చేస్తాము. ఇది వచ్చేసి మంచి శారీ అండి. ఈ విధంగా చిన్న బార్డర్ అనేది వచ్చేసి రెడ్ శారీకి ఇలా పళ్ళు పాటు వచ్చేసి గోల్డ్ అండ్ జరీ లైన్స్ అనేది వచ్చేసాయి. శారీ వచ్చేసి చాలా చాలా బాగుందండి. ఈ శారీకి నేను అనేది బ్లౌజు బ్రోకెట్ బ్లౌజ్ లాగా అనేది వచ్చేసింది అనమాట. ఈ బ్లౌజ్ని నేను ఎలా చేశానంటే చిన్న చిన్న శారీలో చిన్న చిన్న మనకి కొంగుపాట్లో వచ్చేసి టాజల్స్ అనేవి వచ్చాయి. ఓన్లీ కట్ వర్క్ అనేది హెవీ డిజైన్ అనమాట. ఇది హెవీ డిజైన్లోది నేను ఎలా తీసుకున్నానంటే అంతా స్కిప్ చేశాను. స్కిప్ చేసి ఈ విధంగా మనకు కొంగుకి మనకి ఎలా వచ్చిందో గోల్డ్, ఆ గోల్డ్ అలాగే రెడ్ కాంబినేషన్లో అనేది కట్ వర్క్ ఇచ్చాను. ఇది వచ్చేసి చాలా సింపుల్గా ఈ విధంగా చెక్స్ టైప్లో లైన్స్ లాగా వచ్చేసి జరీతో చాలా వెయిట్లెస్గా ఉండి చిన్న లేస్ మాదిరి అనేది వచ్చేసింది. అక్కడక్కడ ఇలా టాజల్స్ అనేవి కూడా వచ్చాయండి. ఇలా చాలా బాగుంది బ్రింజాల్ కలర్లో. దీనికి ఈ విధంగా వర్క్ అనేది చిన్న చిన్న బుటీస్ అనేది వచ్చింది, జరీ బుటీస్ అనమాట. ఇలా ప్యాటర్న్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేశాను. చిన్న లేస్ మాదిరి వచ్చేసి ఒక గ్రీన్ అనంట, మంచి గ్రీన్ అనేది వచ్చేసింది అనమాట. లీఫీ గ్రీన్ లాగా ఇట్లా చాలా బాగుందండి. ఈ శారీ కాంబినేషన్ కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేశాను. ఇది వచ్చేసి నేను బోట్ నెక్ బ్లౌజ్. ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ కట్ లాగా పెట్టాను అనమాట. స్కాలప్ డిజైన్ ఫ్రంట్ బ్యాక్ అనేది ఈ విధంగా బ్యాక్ ఓపెన్ అనమాట. చిన్న షోల్డర్ బుటీస్ అనేది బుట్ట అనేది ఇచ్చేసి కట్ వర్క్ హ్యాండ్స్ కూడా. ఈ డిజైన్ వచ్చేసి ఎంబ్రాయిడరీలోనే చిన్న అంచు అనేది హ్యాండ్కి వచ్చేసింది కదా, శారీలో ఉన్న పీస్ మీద మనం అటాచ్ చేసి ఈ విధంగా చిన్న స్టోన్స్ అనేవి మొనాలిసా బీడ్స్ లాగా ఇచ్చేసి స్టిచ్చింగ్ అనేది చేశాను. ఇది వచ్చేసి మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూపించాను కదా, ఒక గ్రీను పింక్ బ్లౌజ్ ఇట్లా సిల్వర్ కాంబినేషన్లో అనేది వచ్చేసింది అనమాట. ఇట్లా లెహంగా. ఇదొక శారీ అండి. శారీ అయితే మనం ఈ విధంగా కన్వర్ట్ చేసామన్నమాట. ఫ్రిల్స్ అనేది ఐరన్ ప్లీట్స్ ఇచ్చేసి లోపల అనేది క్యాన్ ఇచ్చేసి డబల్ లైనింగ్ అనేది వేసామన్నమాట. ఈ విధంగా చాలా బాగుందండి. మనకు ఇంకా నీట్గా అనేది రియల్గా వీడియోలో కంటే బయట చాలా బాగుంది. ఈ విధంగా కాంబినేషన్ అనేది బ్లౌజ్ వచ్చేసి ఎలాగంటే పళ్ళు పాటలో మనం తీసేసి మనకు బ్లౌజ్ ఏ విధంగా వస్తుందో ఆ బ్లౌజ్కి వర్క్ వేయించుకున్నారనమాట. ఇదొక శారీ. ఇది కూడా మనకి చిన్న పాపకి అమ్మాయికి అనమాట, ఒక 11-12 ఇయర్స్ అమ్మాయికి ఈ విధంగా శారీ అనమాట. మనకు ఓల్డ్ శారీస్ అనేవి ఉంటాయి కదా, ఇలా స్టిచ్చింగ్ అనేది చేయించుకున్నారనమాట. ఇవన్నీ కూడా ఇలా డైమండ్ షేప్ అనేది ఇచ్చేసి చిన్న టాజల్స్ బుట్ట హ్యాండ్స్తో ఇలా మనము స్టిచ్చింగ్ అనేది, అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అనేది ఇలా స్టిచ్చింగ్ అనేది చేశాము. నేను ఈ వర్క్స్ అన్నీ కూడా ఇలా ఉన్నాయి. నీకు దగ్గర నుంచి వర్క్ బ్లౌజెస్ అనేవి చూపిస్తానండి. ఇప్పుడు వచ్చేసి ఇది కట్ వర్క్లో చిన్న చిన్న డాట్స్ లాగా అనేది వచ్చేసాయి చూడండి. చాలా బాగుందండి ఈ వర్క్ అనేది. చిన్న చిన్న చిట్టి చేమంతుల్లాగా ఫ్లవర్స్ అనేవి వచ్చేసాయి అన్నమాట. ఈ విధంగా తీగలాగా అనేది వచ్చేసింది. కట్ వర్క్ అనేది చాలా బాగా నచ్చిందండి నాకు. ఇట్లా బ్లాక్ అనేది తీసుకొని మనకు బ్లూ షేడ్ ఏదైతే ఉందో మనకు ఇక్కత్ అనేది వచ్చేసింది. ఇట్లా సిల్వర్ కాంబినేషన్లో అవుట్లైన్ అంతా లోపల కొమ్మలకి లీవ్స్కి అలాగే మనకు ఇట్లా ఈ విధంగా చేసాము. బ్యాక్ బుట్టీస్ హ్యాండ్స్కి మామూలుగా ఇప్పుడు వర్క్ ఏదైతే ఉందో వర్క్లోనే వచ్చాయండి. ఈ వర్క్కి నేను సపరేట్గా అయితే ఏం వేయలేదు. మనకి ఎల్బో హ్యాండ్స్కి సపరేట్గా ఉందన్నమాట. మనకు సింగిల్గా కావాలనుకుంటే సింగిల్గా వేసుకోవచ్చు. ఇట్లా స్ట్రైట్ కటింగ్ అయినా క్రాస్ కటింగ్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ క్రాస్ కటింగ్ అనేది స్టిచ్చింగ్ చేశాను అనమాట. శారీ కలర్ కాంబినేషను చాలా బాగుందండి. ఇట్లా వచ్చేసింది అనమాట. ఇక్కత్ శారీ
చాలా బాగుంది. ఇది వచ్చేసి పళ్ళు పాటలో మనకు బ్లాక్ అట్లాగే నేవీ బ్లూ లాగా ఉందన్నమాట. ఇంక్ బ్లూ శారీ మీద ఇక్కత్ టైప్లో ఇలా ఉన్నదానికి ఇలా స్టిచ్చింగ్ అనేది చేయించుకున్నారు. చాలా సింపుల్ బడ్జెట్లో ఇలా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న టాజల్స్ అనేవి రెడీమేడ్గా శారీతో పాటే వచ్చాయన్నమాట. బ్లాక్ వచ్చేసి పళ్ళు పాటలో లైన్స్ లాగా అనేది ఉంది. ఓవరాల్గా శారీ బ్లౌజ్ అనేది ఇలా ఉందండి. చాలా బాగుంది కదా. ఇట్లా వచ్చేసింది అనమాట. ఇదే కాదండి, మీకు ఎంత హెవీ వర్క్స్ అయినా కూడా డిజైన్ అనేది వేస్తాము. ఆర్డర్స్ అనేది కావాలి అనుకున్న వాళ్ళు ఇవ్వచ్చు. ఈ లైన్ అనేది మనకు ఈ కట్ వర్క్ అయితే ఏదైతే వచ్చిందో అది చాలా బాగా నచ్చిందండి నాకైతే కనుక. ఈ విధంగా మొత్తం కూడా ఉందన్నమాట. చూడండి, కట్ వర్క్లో మళ్ళీ అక్కడక్కడ డాట్ లాగా అనేది వచ్చేసింది కాబట్టి లుక్ అనేది వెడల్పుగా వచ్చేసి వర్క్ నీట్గా కనిపిస్తుంది. కట్ వర్క్ అనేది సింగిల్గా కాకుండా డబల్ లైన్ లాగా వచ్చి మధ్యలో అనేది వచ్చింది. మనకు స్టిచ్చింగ్ వచ్చేసి ఇక్కడ నాట్స్ అనేవి మనకి ఇప్పుడు ఇది ఫ్రంట్ సైడ్ కదా, ఫ్రంట్ సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ మనకు బ్లూ ఏదైతే ఉందో శారీలో ఆ బ్లూ అనేది మనకు ఇచ్చేసామన్నమాట. పైపింగ్ అనేది ఇక్కడ మొత్తం స్టిచ్చింగ్ వర్క్ అనేది ఇచ్చారు. అదేవిధంగా ఇది కూడా ఇది ఒక అంచు అయితే శారీలో ఉన్న అంచు సైడ్కి ఉన్నటువంటిది తీసి మనం ఇక్కడ యాడ్ చేస్తాం. ఇలాంటి రెడ్ కలర్ది యాడ్ చేసి దాని మీద వచ్చేసి మనకు అంచు మాదిరి అంచు ఉండేసి మనకు కింద వచ్చేసి మోనాలిసా బీట్స్ ఇచ్చి చిన్న కట్ వర్క్ వచ్చి ఇట్లా లీఫ్ మోడల్ అనేది వర్క్ వస్తుంది అనమాట. అంతా బంచెస్ లాగా జాయింటింగ్గా వచ్చి ఇట్లా వస్తుంది. సిల్వరు అలాగే రెడ్ కాంబినేషన్లో వచ్చిందన్నమాట. ఇట్లా కట్ వర్క్ అనేది సింపుల్గా చాలా ఫ్రెండ్లీ బడ్జెట్లో బాగుంటుందన్నమాట. ఈ విధంగా ఒక పట్టు శారీ మంచి షైనింగ్తో అయితే ఉందండి. ఇలా స్టిచ్చింగ్ వర్క్ అనేది ఇలా చేసాము. ఇక్కడ వచ్చేసి ప్యాచ్ అనేది ఇచ్చేసి ఇట్లా వర్క్ అనేది కంప్యూటర్లో ఈ విధంగా మంచి లుక్ అనేది ఉందన్నమాట. చిన్న టాజల్స్ లాగే కట్ వర్క్ అన్నమాట. ఈ విధంగా ఉందండి. ఈ బీడ్స్ అనేవి పెట్టడం వల్ల మనకి బ్లౌజ్ అనేది లుక్ ఇంకా ఎక్కువ ఎలిగేట్గా కనిపిస్తుంది అన్నమాట. ఫ్రంట్ సైడ్ వచ్చేసి క్రాస్ కటింగ్, ప్రిన్సెస్ కట్ అయినా పెట్టుకోవచ్చు, అలాగే మనకు నార్మల్ కట్ అయినా పెట్టుకోవచ్చు, ఇట్లా క్రాస్ కట్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను క్రాస్ కట్ స్టిచ్చింగ్ అనేది చేశాను అన్నమాట. మనకు క్రాస్ కట్ కావాలి అంటే వేరేగా వేసుకోవాలి, ఐడియానే ఉంటుంది కదా. ఇక్కడ మనకు నార్మల్గా ఎట్లా వేసుకోవచ్చు. ఇంకా ప్రిన్సెస్ కట్ కావాలి, నార్మల్ కట్ కావాలి అని అంటే ఒకలాగా మనము వర్క్ అనేది వేసుకోవచ్చు అన్నమాట. మొత్తము బ్లౌజ్ అంతా ఇలా ఉందండి. ఈ బ్లౌజ్ వచ్చేసి చిన్న టాజల్స్ సిల్వర్ కాంబినేషన్ అనేది వచ్చేసింది కాబట్టి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్. గోల్డ్ అంటే బార్డర్కి మాత్రమే ఉంది. శారీ మొత్తంలో చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఉండి మనకు కుచ్చులు మేమే వేయించుకుంటామని చెప్పేసి తీసుకెళ్లారండి. శారీ అయితే చూపించట్లేదు, ఇట్లా వచ్చేసింది అనమాట. చిన్న చిన్న బుటీస్ లాగా వచ్చి శారీలో సిల్వర్ కాంబినేషన్ అనేది వచ్చేసింది. ఇది వచ్చేసి శారీలో ఉన్న ఇప్పుడు శారీ అయితే మనం కన్వర్ట్ చేసాం కదా లెహెంగాకి, ఆ శారీ బ్లౌజ్ అనమాట. మనకి బ్లౌజ్ పీస్లో ఇట్లా వర్క్ చేసాం. ఈ బ్లౌజ్లో ఈ డిజైన్ ఏదైతే ఉందో లీఫ్ డిజైన్ ఇట్లా కట్ వర్క్ అనేది వచ్చేసింది కదా. ఇట్లా బోట్ నెక్లో వచ్చేసింది కట్ వర్క్, అలాగే రౌండ్ నెక్లో అనేది వచ్చేసింది కట్ వర్క్. ఈ డిజైన్ వచ్చేసి లేదు అని అంటే మనకు అవుట్లైన్ లాగా మగ్గం వర్క్కి వస్తుంది కదా, అట్లా కూడా వచ్చేసింది అనమాట. అవుట్లైన్ స్ట్రైట్గా ఇట్లా 3 రకాలు అనేది ఈ డిజైన్లో అనేది ఉందండి. కట్ వర్క్ అనేది ఇప్పుడు ట్రెండింగ్లో చాలా బాగా ఉందన్నమాట. ఈ విధంగా బోట్ నెక్ అనేది ఒక యంగర్ అమ్మాయికి ఇలా స్టిచ్చింగ్ అనేది చేయించుకున్నారు వర్క్. అలాగే మనకు లెహెంగా లాగా కన్వర్ట్ అనేది చేసామన్నమాట స్టిచ్చింగ్. ఈ విధంగా హ్యాండ్కి వచ్చేసి ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ అనేది వస్తుంది. బ్యాక్ కూడా చాలా బాగుందండి. ఈ లేఫీ వర్క్ అనేది ఒక బంచెస్ లాగా తీగల్లాగా అనేది వస్తుందన్నమాట. ఈ వర్క్లో సిల్వరు ఓన్లీ పింకే ఉంది కాబట్టి గ్రీన్కి మనం ఇలా డిజైన్ చేసాము. పింక్తో అలాగే సిల్వర్ 2 కాంబినేషన్సే ఉన్నాయి కాబట్టి 2తోనే ఇలా కట్ వర్క్ అనేది డిజైన్ అనేది ఉంటుంది. చాలా బాగుంటుందండి ఈ వర్క్ అనేది. రౌండ్ నెక్ ప్రిఫర్ చేసే వాళ్ళకి రౌండ్ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు,
ఇలా మనకు బోట్ నెక్ కావాలనుకుంటే చేసుకోవచ్చు. ఈ విధంగా పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసామండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే వర్క్ కానీ ఇట్లా లెహెంగా కానీ కస్టమైజేషన్ అనేది అవైలబుల్లో ఉంది. ఆర్డర్ అనేది చేసుకోవచ్చు. నంబర్ అనేది మన ఛానల్లో ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసి బ్యాక్ ఓపెన్, ఇది ఒక బ్లౌజ్ అన్నమాట. కట్ వర్క్ వచ్చేసి ఇట్లా ఇవన్నీ కూడా ఒక్కరివేనండి, రెడ్ శారీ తప్ప కస్టమర్వి. ఈ విధంగా బ్యాక్ బోట్ నెక్ అలాగే కట్ వర్క్లో ఇప్పుడు చాలా ట్రెండింగ్గా ఇట్లా నడుస్తుంది కదా, ఈ విధంగా డిజైన్ చేయించుకున్నారనమాట. ఇవి మ్యారేజ్ కోసం అని చెప్పేసి హ్యాండ్కి కూడా చిన్న పఫ్ ఇచ్చి ఈ విధంగా కట్ వర్క్ అనేది డిజైన్ చేశాను అనమాట. స్టిచ్చింగ్ కూడా ఉంటుందన్నమాట. నేను టైలర్ని, అందుకని చెప్పేసి నేను వర్క్ మిషన్ కూడా తెచ్చుకొని 2 years అవుతుందండి ఎంబ్రాయిడరీలో. అందుకని చెప్పేసి ఇలా ఫ్రంట్ వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ అనేది వస్తుందన్నమాట. ప్యాడెడ్ ప్రిన్సెస్ కట్ ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేస్తామండి. నెక్ వచ్చేసి బోట్ నెక్లో కట్ వర్క్ ఇచ్చాము, ఇట్లా స్కాలప్ బార్డరు డిజైన్తో నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఈ విధంగా హ్యాండ్స్కి కూడా కట్ వర్క్, ఇలా చాలా బ్యూటిఫుల్గా వర్క్ బ్లౌజెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఇట్లా వచ్చేసి ఇంకా మనకు రకరకాల మోడల్స్ అనేవి కూడా డిజైన్ అనేది చేస్తామండి. ప్యాటర్న్ బ్లౌజెస్లో చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా నీట్గా మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి నేను వర్క్ వేసేటప్పుడైతే నేను ఒక షార్ట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను కదా. ఇది వచ్చేసి వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఈ హ్యాండ్ అనేది చాలా బాగుంటుందండి. ఇట్లా కట్ వర్క్ లాగా వచ్చేసి ఇదొక ఫ్లవర్ వచ్చి ఫ్లవర్ చుట్టూ కూడా ఇట్లా తీగల్లాగా ఇట్లా మనకి చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఇది వచ్చేసి అప్లిక్ వర్క్ ఎలా చేసుకోవాలి అనేది అయితే నేను వీడియో పెట్టాను కదా, కొత్తగా చూస్తున్నట్లయితే మీరు వెళ్ళి చూసి నేర్చుకోండి. ఈ విధంగా ఉందన్నమాట ట్రాన్స్పరెంట్గా. ఇక్కడ 3 ఫ్లవర్స్ వచ్చేసి చాలా బాగున్నాయి అన్నమాట. అటు ఇటు మధ్యలో వచ్చేసి బోట్ నెక్ హై నెక్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ మనకు నార్మల్ కట్ అయినా పెట్టుకోవచ్చు, అందుకోసం అని చెప్పేసి ఇట్లా పెట్టాను. ప్రిన్సెస్ కట్ అయినా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా వస్తుంది చిన్న చాలా సింపుల్గా ఫ్రంట్ సైడ్ అనేది వస్తుంది. బ్యాక్ కూడా ఇట్లా వస్తుంది అన్నమాట. నేను అనేది ప్యాచ్ వర్క్కి ఏం పెట్టానంటే క్లాత్ వచ్చేసి నెట్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు, అలాగే టిష్యూ క్లాత్ అనేది పెట్టాను అనమాట. ఆర్గంజా అయినా పెట్టుకోవచ్చు, అట్లాగే నెట్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు టిష్యూ అంటే మంచి క్వాలిటీ అయితే ఉంటుంది, ఆర్గంజా కానీ టిష్యూ కానీ. కాబట్టి నేను టిష్యూ క్లాత్ అనేది తీసుకుని ఇట్లా కట్ వర్క్ అనేది అప్లిక్ వర్క్ చేశానండి. ఈ నెక్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఇప్పుడు అందరూ హై నెక్కే ప్రిఫర్ చేస్తున్నారు కదా. ఈ విధంగా మనము ఇట్లా డిజైన్ చేసాము. ఆల్ ఓవర్గా ఇలా ఉందన్నమాట. బ్లౌజ్ అంతా కూడా స్టిచ్చింగ్ అయిన తర్వాత చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి నెట్ ప్యాటర్న్తో ఇట్లా హ్యాండ్స్ అనేది వస్తుంది. యాంటిక్ గోల్డ్ అలాగే పింక్ గ్రీన్ కాంబినేషన్లో అనేది తీసుకుని థ్రెడ్ అనేది ఇలా డిజైన్ అనేది చేశానండి. ఈ విధంగా మనకు ఇది కూడా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోయిన తర్వాత చాలా నీట్గా కనపడుతుంది అన్నమాట. ఇది ఇంకా ఫినిషింగ్ అనేది అవ్వలేదు, స్టిచ్చింగ్ చేయాలండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా నేను చూపిస్తాను. మంచి గ్రీను, ఒకలాంటి గ్రీన్ అనే బ్లౌజ్కి ఇలా స్టిచ్చింగ్ అనేది చేశాను అనమాట. ఈ విధంగా వర్క్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి. ఇలా ఈ చెక్స్ అనేవి ఈ విధంగా ఉంది కదా, మనకు హ్యాండ్ అనేది స్టిచ్చింగ్ అయిన తర్వాత చాలా గ్రాండ్ లుక్ అనేది కనపడుతుంది. బ్యాక్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి. ఇట్లా ఇక్కడి వరకు మనకు అనేది మనం లోపల కనపడకుండా పెట్టుకోవచ్చు. పైనుంచి మనకు నెట్ అనేది వస్తుందన్నమాట. మనకు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదు అని అంటే మనకి నడుము దగ్గర ప్యాచ్ లాగా అనేది వేసుకోవచ్చు లోపల సైడ్. ఇక్కడ వచ్చేసి షోల్డర్ మీద అటు ఇటు వచ్చేసి ఒక చిన్న ఫ్లవర్ బంచెస్ లాగా అనేది వచ్చిందనమాట. ఇక్కడ మంచి యాంటిక్ గోల్డ్ అనేది యూజ్ చేసాము. థ్రెడ్ అనేది మనం మిడిల్ పార్ట్లో ఏదైతే నెట్ యాడ్ చేస్తామో అక్కడ వచ్చేసి మనకు జరీ థ్రెడ్ అనేది యూజ్ చేయకూడదండి. జరీ కాకుండా ఇట్లా నార్మల్ థ్రెడ్ అనేది యూజ్ చేసుకుంటే మనకి బాగుంటుందన్నమాట. మనకి ఆల్రెడీ నేను నెట్ ఎట్లా అప్లిక్ వర్క్ చేయాలనేది అయితే వీడియో కూడా ఉంది, వెళ్ళి చూడండి.
అక్కడంతా వివరంగా చెప్పాను. మనకు మొత్తం ఆల్ ఓవర్గా ఇట్లా ఉందన్నమాట వర్క్ వేసిన తర్వాత. ఇక్కడ వచ్చేసి కట్ వర్క్ లాగా ఫ్రంట్ సైడ్కి చిన్న చెక్స్ టైప్లో ఇలా డిజైన్ అనేది వచ్చేసింది. ఒక చిన్న ఫ్లవర్ అనేది వచ్చేసి ఇలా మొత్తానికి ఈ విధంగా ఉందన్నమాట బ్లౌజ్. బ్యాక్ సైడ్ అంతా మళ్ళీ థ్రెడ్స్ అంతా కూడా కటింగ్ అనేది చేసి ఫినిషింగ్ చేయాలి. నీట్గా కనపడుతుంది అన్నమాట బ్లౌజ్ స్టిచ్చింగ్ అప్పుడు అనేది చేస్తామండి. ఈ విధంగా మనకు ఇది ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి రెడ్ శారీని దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి, చాలా బాగుందండి. ఇప్పుడు ట్రెండింగ్లో యూట్యూబ్లో కూడా సేల్ చేస్తున్నారు కదా, అక్కడ అనేది నేను తీసుకున్నాను అన్నమాట. ఇట్లా ఇది నా శారీనేనండి. కాకపోతే నేను ఎట్లా డిజైన్ చేసుకున్నానంటే ఇట్లా కడ్డీ బార్డర్ లాగా అనేది శారీలో వచ్చేస్తుంది. దీనికి కట్ వర్క్ అనేది ఒక మంచి డిజైన్లో నాకు ఓన్లీ ఉత్త సింగిల్ కట్టే ఉన్న డిజైన్స్ అనేవి ఉన్నాయి, కానీ ఇట్లా డబల్ కావాలని చెప్పేసి నేను పెద్ద వర్క్ అనమాట. ఆ వర్క్లో ఓన్లీ కట్ వర్క్ అనేది డిజైన్ చేశాను అనమాట. ఈ విధంగా చాలా బాగుంది కదా. 2 కాంబినేషన్సే ఉంది కాబట్టి ఇలా వర్క్ అనేది చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట మనకి ఇట్లాంటి బ్లౌజెస్కి. ఈ విధంగా నేను డిజైన్ అనేది చేశాను. అదే పనిగా ఇట్లా నేను సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా ఇట్లా 2 కాంబినేషన్ ఉంది కాబట్టి రెడ్, అలాగే మనకి అంచు భాగంలో గోల్డ్ అనేది ఉంది కదా, ఈ గోల్డ్ అనేది ఈ విధంగా తీసుకొని డిజైన్ అనేది పెట్టి ఇట్లా స్టిచ్చింగ్ అనేది చేశాను అన్నమాట. ఇప్పుడు కట్ వర్క్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది కదా, అందుకని చెప్పేసి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేశానండి. ఎలా ఉందన్నది అయితే ఈ వర్క్స్ అన్నీ కూడా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి. అలాగే మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ అనేది కూడా చేసుకోవచ్చు. మనం వర్క్ అలాగే అన్నీ కూడా కస్టమైజేషన్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇంకొక శారీ కూడా ప్యాటర్న్ బ్లౌజెస్ అనేది నేను స్టిచ్చింగ్ చేశాను కదా, అది కూడా చూపిస్తాను. ఈ బ్లౌజ్ అండి, ఈ శారీ కూడా చాలా బాగుందన్నమాట. శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది అక్కడక్కడ మనకి ఎట్లా వచ్చేసిందంటే ఒక కాపర్ లాగా, లైట్ కాపర్ లాగా అనేది వచ్చేసింది అనమాట. శారీలో బ్రింజాల్ కలర్ అనేది ఉంది కదా, చిన్న లేస్ మాదిరి అయితే కట్టు లేస్ లాగా వచ్చేసింది అనమాట. టెంపుల్ కట్ మాదిరి వచ్చిందనమాట. ఇట్లా అంచు ఈ విధంగా వచ్చేసిన దానికి మనకు బ్లౌజ్ అనేది ఇలా వచ్చేసింది. శారీ కలర్ చూడండి, కాంబినేషన్ చాలా బాగుంది. ట్యాజల్స్ వచ్చేసి ఇలా ఉన్నాయన్నమాట, రెడీమేడ్గా శారీకి వచ్చేసాయి. ఈ విధంగా చెక్స్ లాగా అనేది వచ్చేసింది అనమాట శారీకి. ఈ విధంగా ఇప్పుడు ఈ నెక్ కూడా చాలా ట్రెండింగ్లో ఇప్పుడు ఉంది కదా, ఇలా స్టిచ్చింగ్ అనేది చేయించుకున్నారు. స్టిచ్చింగు అలాగే ఫాలు అన్నీ కూడా స్టిచ్చింగ్ అనేది అవైలబుల్లో ఉంటాయండి. ఇట్లా అన్నీ కూడా మనకి చాలా బాగున్నాయి కదా, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం శారీ ప్యాటర్న్ బ్లౌజెస్ అట్లాగే లెహెంగాస్ మనకి ఈ విధంగా ఉన్నాయన్నమాట. మొత్తం కూడా వర్క్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీకు ఎలా ఉన్నది అనిపించింది అన్నది కూడా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. మొత్తానికి మన వర్క్స్ అనేవి ఎలా ఉన్నాయన్నది చెప్పడం అయితే మర్చిపోవద్దు. ఇట్లా మొత్తం వర్క్స్ అనేవి ఉన్నాయి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.